నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గణితంలో జీరో హీరో. ప్రెస్ క్లబ్లో ఏఐటీసీ ప్రెస్ మీట్. సలార్ ప్రదర్శనలో కరెంటు గందరగోళము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గణితంలో అంకెలకు జీరో హీరోగా ఉంటుందని గోదావరికని వన్ టౌన్ సిఐ ప్రమోద్ రావు అన్నారు. మ్యాథమెటిక్స్ జీనియస్ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఈరోజు గణిత శాస్త్ర దినోత్సవాన్ని స్థానిక కళ్యాణ్ నగర్లోని యాపిల్ కిడ్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సిఐ ప్రారంభించారు. తెలియని విషయాలను గురించి అడిగి తెలుసుకునే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ గాలి సునీత నేతృత్వంలో పలు పక్షాల బాధ్యులు, దయానంద్ గాంధీ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు. సింగరేణి కాలేజీలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరగకుండా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం టీబీజీ కేసుతో పాటుగా యాజమాన్యం కుట్ర చేశాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు జరగకుండా కుట్ర చేసిందని ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నేతలు ఆరోపించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఎండి యూసుఫ్, వాసిరెడ్డి సీతారామయ్య, కోరిమి రాజ్కుమార్, వైవి రావు, మడ్డి ఎల్లాగౌడ్, కె స్వామి, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, ఎస్ వెంకటరెడ్డి, బోగ సతీష్ బాబు, సోహెల్ తదితరులు ఉన్నారు. సింగరేణి ఎన్నికలు జరగకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీ కేసు సింగరేణి యాజమాన్యం కలిసి అనేక ప్రయత్నాలు చేశారు. అదంతా మీకు తెలుసు. లేకపోతే ఎప్పుడో ఎన్నికలు జరిగాయి. హైకోర్టు ఆర్డర్ వచ్చిన ఎన్నికలు జరగకుండా ప్రయత్నం చేశారు. ఆనాడు అందరూ ఒప్పుకునేది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేయమని వాళ్ళు చెప్పారు. సరే మంచిది. డిసెంబర్ 27కి ఇచ్చారు. మళ్ళీ డిసెంబర్ 27 ఎన్నికలకు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎనర్జీ సెక్రటరీ హైకోర్టులో కేసు వేశాడు. నిన్న హైకోర్టు చీఫ్ జడ్జి అలోక్ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు వింటే నిజంగా ఆయన ఎంత ఒక న్యాయమూర్తి, ఎంత ఇదిగా మాట్లాడనేది అర్థమవుతుంది. నేను స్వయంగా హైకోర్టులో ఉన్న ఆయన గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ని ఏమడిగాడంటే, మీరు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత డిసెంబర్ 27కి ఎన్నికలు పెట్టండి అని మీరే ఒప్పుకున్నారు కోర్టులో. మళ్ళీ ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి, మార్చి 24 తర్వాత పెట్టండి అని మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం మారితే మీ అధికారులు కూడా మారుతారా అని అడిగాడు. అంటే దాని అర్థం ఆయనకి అర్థమైపోయింది అడ్వకేట్ జనరల్ గారికి. అట్టనే ఇంకొక ప్రశ్న కూడా వేశాడు. సింగరేణిలో జరిగే ఈ కార్మిక సంఘాల ఎన్నికలు కదా, ఇది మీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఎందుకు దీంట్లో అని అడిగాడు. అది ఒక చంపపెట్టు లాంటిది ప్రభుత్వానికి. అట్లనే ఆ మాట అడగగానే వెంటనే అడ్వకేట్ జనరల్ తలకాయ ఉంచుకొని కోర్టులోంచి బయటికి వెళ్ళిపోయాడు. సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఆ జడ్జి గారు అడిగాడు, మీరు 4వ తారీఖు నాడు 13 కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం కూడా డిప్యూటీ సిఎల్సి దగ్గర 27వ తారీఖు నాడు ఎన్నికలు పెట్టమని రాసి ఇచ్చారా లేదా అన్నాడు. రాసి ఇచ్చామన్నారు. మరి మళ్ళీ ఇవాళ మీరు 10 కార్మిక సంఘాలు ఒప్పుకుంటలేవు, వాయిదా అడుగుతానే అని చెప్పేసి రాయించుకొని తీసుకొచ్చారు కదా, అంటే మీరు కార్మిక సంఘాలను కూడా మేనేజ్ చేస్తున్నారా అని అడిగాడు. అది జాలదా సిగ్గుచేటు సింగరేణి మేనేజ్మెంట్కి? అంటే ఇవాళ కొన్ని కార్మిక సంఘాలను మేనేజ్ చేసి ఎన్నికలు వద్దని రాయించుకొని పోతే ఎన్నికలు వాయిదా వేయించాలని మీరు ప్రయత్నం చేస్తే జడ్జి గారు మీ కుట్రని గ్రహించాడు. ఆయన స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. డిసెంబర్ 27 ఎన్నికలు జరపమని కూడా ఇచ్చాడంటే
ఇది సింగరేణి కార్మికుల విజయం. ఇక సింగరేణి కార్మికులకి న్యాయస్థానంలో న్యాయం జరిగింది, కార్మిక క్షేత్రంలో కూడా న్యాయం చేయమని మేము అడుగుతా ఉన్నాం. రేపు ఎన్నికలలో ఏఐటీసీని గెలిపించుకోవడం ద్వారా కార్మిక వర్గానికి న్యాయం జరగాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ద్వారా పోతే ఇవాళ టీబీజీకేఎస్ నాయకులు ముగ్గురు కూడా రాజీనామా చేస్తున్నామో మరి చేసేవనో మొత్తం మీద ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఎందుకంటే మేము ఈనాడు చెప్పడం కాదుగా, మీకు అనేక సార్లు ఇదే మేము ప్రెస్ మీట్లో చెప్పాం. టీబీజీకేఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ ఇది తప్ప ఇది ఒక కార్మిక సంఘం కాదు. రేపు టీవీఆర్ఎస్ ఓడిపోయిన తెల్లవారి టీబీజీకేఎస్ అనేది కనపడదు. గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు టీఎన్టీసీ ఉండేది, తెలుగుదేశం పోయిన తర్వాత టీఎన్టీసీ కూడా పోయింది. సింగరేణిలో ప్రధానంగా కార్మికులకు రేపు ఛాలెంజెస్ ఉన్నాయి. ఈరోజు కేవలం 15 సంవత్సరాలు సరిపడే బొగ్గు నిల్వలు మన సింగరేణిలో ఉన్నాయి తెలంగాణలో. ముఖ్యంగా మైన్స్ సంబంధించిన పర్మిషన్స్ కానీ లేకపోతే లీజ్ కానీ లేని కారణంగా, కొత్త బ్లాకులు లేని కారణంగా రేపు కార్మిక వర్గం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మా మేనిఫెస్టోలో నూతన బొగ్గులకు సంబంధించిన అంశాన్ని చేర్చినాం. నూతన బొగ్గులను ఎట్లా సాధించాలో మా యూనియన్కి తెలుసు. ఎందుకంటే సింగరేణిలో ఈరోజు రేపు 27వ తారీఖున జరిగే 7వ దఫా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జరిగినంత మాత్రాన మిగతా ట్రైనుల మీద కక్షాదింపుగా లేకపోతే ఎట్లా ఉంటారని కాదు. ఈరోజు మన ఛాలెంజెస్ సాధించాలంటే ఐక్య పోరాటాలు, ఐక్య ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే కార్మిక వర్గాన్ని ఆ విధంగా మేము మోట్ చేసే పరిస్థితి రాబోయే రోజులు ఉంటుంది. అదేవిధంగా ఉన్న బ్లాకుల్లో, ఉన్న పరిస్థలాల్లో, ఉన్న మైన్స్ అండ్ ఓపెన్ కాస్ట్లో 65% ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవైపు A2C అగ్రిమెంట్ ఉంది, 2003 చేసింది. పర్మనెంట్ కార్మికులే బొగ్గు తీయాలని ఒక ఛాలెంజ్ అగ్రిమెంట్ రాసుకున్నమాట 2003లో. దాన్ని ఈరోజు మేనేజ్మెంట్ వైలేట్ చేసింది, డివైడ్ చేసింది. సుమారు 70 మిలియన్ టన్నులు ఈరోజు ఉత్పత్తి చేస్తే అందులో 65 సింహభాగం ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది పర్మనెంట్ కార్మిక వర్గానికి అంత మంచిది కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము సిఎల్సి దగ్గర దాన్ని కన్సలేషన్ పెట్టినాం. అది మొన్న 13వ తారీఖు ఉండే, యాజమాన్యం రాలేని కారణంగా అది వాయిదా పడ్డది. మరి రాబోయే రోజుల్లో దాన్ని కూడా కార్మికుల సహకారంతో మేము సాధిస్తాం. అట్నే సొంత ఇంటి పథకం, ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ మీద రియంబర్స్మెంటు, మెరుగైన విద్యా విధానం ఈరోజు అవలంబించాలి సింగరేణిలో. అంతేగా సింగరేణి కాలేజ్ రామగుండం ఏరియాలోని ఓ ఉపరితల గనిలో చిత్రీకరణ జరిగిన సీన్ హీరో ప్రభాస్ నటించిన సలార్ ఈరోజు విడుదల కాగా గోదావరికని ఊర్వశి థియేటర్లో ఈ ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం సలార్ చలనచిత్ర ఫ్యాన్స్ షో ప్రదర్శనలో గందరగోళం నెలకొంది. ఈ చిత్ర ప్రదర్శన జరుగుతున్న క్రమంలో ప్రొజెక్టర్ గదిలోకి వచ్చే విద్యుత్ కేబుల్ తెగడంతో విద్యుత్ సరఫరా జరగకపోవడంతో చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది మధ్యలో. దీంతో ఫ్యాన్స్ గోల చేశారు. ప్రేక్షకుల కేకలతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రొజెక్టర్ గది వైపు ప్రేక్షకులు విరుచుకపడ్డారు. అరగంట పాటు ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. చివరకు థియేటర్ సాంకేతిక నిపుణులు ఈ లోపాన్ని సవరించడంతో చిత్రాన్ని ప్రదర్శించడంతో ఫ్యాన్స్ శాంతించారు. సలార్ను శాంతంగా వీక్షించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.